ఐదేళ్లకు మళ్లీ ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఏమైపోయాడు? క్రాంతి మాధవ్ టాలీవుడ్ లో మరో టాలెంటెడ్ డైరెక్టర్. ఓనమాలు, మళ్ళీ ఇది రాని రోజు లాంటి క్లాసిక్ హిట్స్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత చేసిన 2 సినిమాలు వైఫల్యమే. ఉంగరాల రాంబాబు లాంటి సినిమాను క్రాంతి మాధవ్ నుంచి ఏమాత్రం ఊహించలేదు. అటుపై తెరకెక్కించిన వరల్డ్ ఫేమస్ లవర్తో కొత్తగా ప్రయత్నించినా సక్సెస్ అవ్వలేదు. ఈ కథ కోసం ఏకంగా సీనియర్ నిర్మాత కెఎస్ రామారావు రంగంలోకి దిగడం విశేషం. అప్పటికే చాలా కాలంగా నిర్మాణానికి దూరంగా ఉన్న రామారావు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని ఎంతగానో నమ్మారు. కానీ ఆ నమ్మకాలు, అంచనాలు దారి తప్పాయి. ఆ తర్వాత క్రాంతి మాధవ్ డైరెక్టర్గా మరో సినిమా చేయలేదు. టాలీవుడ్ లో కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో క్రాంతి మాధవ్ ఏమైపోయాడు అన్న చర్చ పరిశ్రమలో చాలా కాలంగా నడిచింది. కానీ కాలం అన్నింటినీ మర్చిపోయేలా చేస్తుందన్నట్లు క్రాంతి మాధవ్ కూడా రిటైర్మెంట్ తీసుకున్నట్లే అన్న చర్చకు అంతే వేగంగా వచ్చింది. అయితే అనూహ్యంగా మళ్ళీ క్రాంతి మాధవ్ కొత్త సినిమాతో సర్ప్రైజ్ చేశాడు. చైతన్యరావు హీరోగా ఓ చిత్రాన్ని దసరా సందర్భంగా లాంచ్ చేశాడు. ఇది కూడా తన మార్క్ లవ్ స్టోరీ, న్యూ ఏజ్ లవ్ స్టోరీ. అందమైన లొకేషన్లలో భారీ స్థాయిలో తీస్తున్నట్లు తెలిపారు. అయితే క్రాంతి మాధవ్ మళ్ళీ ఇలా కంబ్యాక్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. ఇండస్ట్రీలో వచ్చిన మార్పులకు సక్సెస్ అయిన దర్శకులకే హీరోలు దొరకడం లేదు. హీరోలంతా బిజీగా ఉండటంతో భారీ హిట్ ఇచ్చిన డైరెక్టర్లే క్యూలో ఉంటున్నారు. వాళ్ళ టోకెన్ నెంబర్ ఎప్పుడొస్తే అప్పుడు సినిమా చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ల వైపు అయితే హీరోలు చూసే పరిస్థితే లేదు. మీడియం రేంజ్ హీరో కూడా పాన్ ఇండియా కథలంటూ ఇండియన్ మార్కెట్ పైనే కన్నేస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్టులు కావాలంటూ ఎంత కాలమైనా ఎదురు చూస్తున్నారు తప్ప కమిట్ అవ్వడం లేదు. అలాంటి కాంపిటీషన్లోకి క్రాంతి మాధవ్ దిగాడు. మరి ఈసారి సెకండ్ ఇన్నింగ్స్ ని ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశాడు అన్నది తెలియాలి. టాలీవుడ్ లో లవ్ స్టోరీలు డీల్ చేసే డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. క్రాంతి మాధవ్ అలాంటి కథల్ని బాడీ డీల్ చేయగల దర్శకుడు. ఎమోషన్, సెన్సిబుల్ అంశాల్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తాడు. దర్శకుడిగా అతని సక్సెస్ కి కారణం అదే. మధ్యలోనే దారి తప్పాడు. మరి ఈసారి అలాంటి తప్పిదాలు దొరలకుండా సక్సెస్ఫుల్ గా కొనసాగాలని నెటిజన్లు ఆశిస్తున్నారు. మరి మొత్తంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.